సరిగ్గా 5 ఏళ్ల కిందట కోవిడ్-19 మొదలైంది. చైనాలో వాస్తవానికి ఈ వైరస్ 2019లోనే వెలుగు చూసినా కానీ భారతదేశంలోకి ప్రవేశించింది మాత్రం 2020 జనవరిలోనే. ఆ ఏడాది జనవరి 30న భారత్లో తొలి కోవిడ్ కేసు అయితే నమోదైంది. ఇక ఆ తర్వాత అందరికీ తెలిసిన కథే. 2020 మార్చి 22 నుంచి లాక్డౌన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో ప్రజల్లో అనేక భయాలు, ఆందోళనలు, చివరకు కోవిడ్ 2021 మార్చి నుంచి కొత్త రూపం అయితే తీసుకుంది. భారత్లో పుట్టిన డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారి లక్షల ప్రాణాలను బలిగొంది. 2025 జనవరి వచ్చింది. వస్తూనే కొత్త వైరస్ కలకలం రేపుతుంది. అప్పట్లో కోవిడ్ లాగానే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ కూడా చైనాలోనే పుట్టింది. దీనిలో కూడా కోవిడ్ తరహాలోనే ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఉన్నాయి. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస ఇబ్బంది కనిపిస్తున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకైటిస్, న్యూమోనియాకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు బయటపడేందుకు 3 నుంచి 6 రోజుల వరకు సమయం పడుతోంది. తొలి కేసు బెంగళూరులో, హెచ్ఎంపీవీ తొలి కేసు కర్ణాటకలో బయటపడింది. ఈ రాష్ట్రంలో 2 కేసులైతే నమోదయ్యాయి. వీరెవరికి ట్రావెల్ హిస్టరీ లేదు. ఇక గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో 3వ కేసు అయితే నమోదైంది. బెంగళూరులో బాధితులు 3 నుంచి 8 నెలల వయసున్న చిన్నారులు. అహ్మదాబాద్లోనూ చిన్నారికే వైరస్ సోకింది. 3 నెలల చిన్నారి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. మరో చిన్నారి చికిత్స పొందుతుంది.